జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీకి ఏర్పడే కారణం రేపు 20వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా సభని వెండపేటలో 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తెలుగుదేశం జనసేన శ్రేణులు ఒక ఐకమత్యంతో ఈ సభని ఈ రాష్ట్రంలోనే అత్యంత ఘనమైన సభగా మేము జరపాలని చెప్పి ఈ సమన్వయ కమిటీలో తీర్మానించుకోవడం జరిగింది. దానికి పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పెతాని బాలకృష్ణ గారు, హరీష్ మాధురి గారు, అలాగే బండారు శ్రీనివాస్ గారు, పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, జనసేన పార్టీ నుంచి అందరం కూడా ఒక పెద్దలు యనమల రామకృష్ణ గారు, చినరాజప్ప గారు, జోయస్ గారు, మాజీ ఎమ్మెల్యేలు అందరి సహకారంతో ఈ సభని పెద్ద ఎత్తున దిగ్విజయం చేసుకోవడానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో, అలాగే మా సోదరుడు పెతాని బాలకృష్ణ గారు, మిగిలిన అందరూ సోదరులందరూ ఆధ్వర్యంలో ఈ సభని పెద్ద ఎత్తున దిగ్విజయం చేసుకుని మెండపేట సభని ఈ రాష్ట్రంలోనే అత్యంత అద్భుతమైన సభగా నిలబెట్టడానికి మా పార్టీ కూడా స్పష్టమైన జనసేన పార్టీ నుంచి కూడా ఈరోజు ఉదయం స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఈ సభని అత్యంత అద్భుతమైన సభగా తీర్చిదిద్ది ఒక అత్యంత అద్భుతమైన సభగా తీర్చిదిద్ది చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఈ పార్లమెంట్లో ఉన్న 7 సీట్లు కూడా జనసేన తెలుగుదేశం కూటమి గెలుచుకోవడానికి ఈ సభ ఈ యొక్క అంకురార్పంగా జరిపించి ఒక అద్భుతమైన సభగా దీన్ని తీర్చిదిద్దుతాం. ఒక గొప్ప సభగా చారిత్రాత్మకమైన రోజుగా మెండపేటలో మిగిలిపోయే రోజు రాబోతా ఉంది రేపు 20వ తారీఖు నాడు. దానికి పెద్దలందరి సహకారంతో యోగేశ్వరరావు గారు, మేము అందరం కూడా ఒక సమన్వయంతో ఈ సభని అద్భుతంగా దిగ్విజయం చేయడానికి తీర్మానించుకోవడం జరిగింది. దానికి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ